ఏం పేరు బాబాయ్ మీ పేరు? రఘు గౌడ్. ఏం చేస్తా ఉంటారు మీరు? ఇక్కడ కల్లికంపు నడిపిస్తాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ 45 ఏళ్ళు అయినా ఉండవచ్చు. 45 ఏళ్ళు అయింది. ఎట్లా ఉంది ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో? ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడుతుంది? ఇక్కడైతే ఇక్కడ జూబ్లీహిల్స్ అయితే మన నవీన్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ వస్తాడు. ఎట్లా? ఎందుకంటే ఆయన కొన్ని పనులు చేసిండు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని పనులు చేసిండు. ఆయన వస్తాడు. ఆయన వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్కి ఇస్తేనే డెవలప్మెంట్ చేస్తాడు, బాగుంటుంది, గెలుస్తాడు. అంత ఉంది, కటారు ఉంది, అంత బాగుంది. ఆయనే గెలుస్తాడు. ఏదైతే 22 నెలల కాంగ్రెస్ పాలన ఉందో వాళ్ళు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ఎన్ని పథకాలు అందుతా ఉన్నాయి జనాలకి? ఎట్లా ఉంది? మీకెన్ని అందుతా ఉంది? మాకైతే అందుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. కానీ ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ కరెంట్ అందుతుంది. కాకపోతే ఇప్పుడు వెనక ముందు ఇస్తారు 2000 పింఛని 4000 చేస్తున్నాడు. ఇంకా అది అమలు కాలేదు. మరి నేను ఇవాళ ఇప్పుడు అమలు అయ్యే ముందు ఉంది. అది ఏదైతే 22 నెలల ఈ 2 సంవత్సరాల పాలన బాగానే రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తాడు, మంచిగా చేస్తున్నాడు. బాగానే పరిపాలన బాగానే చేస్తాడు, బాగానే ఉంది. అటు ఇటు మాట్లాడేది ఏం కాదు, కరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తాడు. ఫైనల్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటా? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అది గట్టిగా చెప్తున్నాను, బండగుద్ది చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, గెలుస్తాడు. నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వాలి, కాంగ్రెస్ నుంచి ఇవ్వాలి, గెలుస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.